ఎడ్యుకేషన్ యూనివర్స్ పీస్ అవార్డును సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పలుమార్లు ఎన్నో సమస్యలు వచ్చిన చిటికలో పరిష్కరించినటువంటి మెదక్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన జాతీయ జెండా ఎగరవేసిన ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన కేశవరావు రాష్ట్ర గీతాన్ని సామూహికంగా ఆలపించవచ్చు. బడుగు పెద్దలు అనేసి ఇంకా సమాజం ఉంది. అయితే అందుగురించే ఈనాడు నాకు నిన్ననే జిఐడి వాళ్ళు ఇక మెదక్కి రావాలని నాకు చెప్పినప్పుడు మీ కలెక్టర్ గారు ఒక పెద్ద తన పూర్తి రిపోర్టు అంటే ఎంత సంతోషంగా ఉందంటే ఒక 8 నెలల లోపలనే మనం ఇంత సాధించామా, సాధించగలుగుతామా, గదిగామా అనేది ఒక ప్రశ్న నా లోపల ఉత్పన్నమైంది. కానీ చూస్తూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ సాధించగలమని ప్రగతిగా జరిగింది. ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 8 నెలలు ప్రారంభించిన 8 నెలల నుంచి 8 నెలల లోపలనే లేదా ప్రారంభించిన 10 దినాల నుంచే ఇచ్చిన హామీల్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోవడం జరిగింది. ఉన్నవాళ్ళు అసలు మా స్వాతంత్ర పోరాటం ఏమిటో, స్వాతంత్ర ఉద్యమం ఏమిటో చదివి తెలుసుకున్నారు, కానీ చూసిన వారు కాదు, దగ్గర నుంచి తెలియకించిన వారు కాదు. ఆ తరానికి చెందినవాడిని కాబట్టి ఆ ఉద్యమంలో నేను లేకపోయినప్పటికీ ఆ ఉద్యమంకి కొంచెం దగ్గరలో ఉండి ఓ 8 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లడిగా ఉన్నందుకు ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాలా, సంతోషభరితంగా సంతోషం వెలబుచ్చాలా తెలియకుండా ఉంది. ఈ స్వాతంత్రాన్ని మనకు అందించారు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు కోరుకున్న సంగతి ఒకటే, మానవాళి ఒక సమాజంలోనే ఉంటుంది కాబట్టి ఆ సమాజం సమాసంగా ఉండాలా, అందరూ శాంతియుతంగా సమానత్వంతో సమానంగా సహజీవనంతో ముందుకు పోవాలని కోరుకునే ఉంటాం మనం ఎప్పటికీ. అది పూర్తి చేసామా లేదా మనకి ఇంతవరకు తెలియదు. ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చి 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించాడు. మనం ఇంద్రమ గ్రామ సభలుగా ఏర్పరచుకున్న సభల్ని ప్రజలతో కలయికని
పెంపొందిస్తూ ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించుతూ పథకాలు అమలు చేస్తూ వచ్చాం. ఆడపడుచులకు, స్త్రీలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. ఇక్కడనే చూసుకుంటే మెదక్ లోపలనే నేను 16 అంటున్నాను, కానీ మళ్ళీ నేను లెక్కలు చూస్తూ ఉంటే 19 లక్షలు వచ్చింది. 16 లక్షల ఇల్లు మనం కట్టించాం. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించాలని తలపెట్టుకుంటాం. దాంతో మన కళలు నిజం చేయాలని చూస్తున్నాం. నేను ఒక్కొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, పూర్తిగా ప్రభుత్వం కంకణబద్ధమై పూర్తిగా మీకే అంకితమై ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి, సంక్షేమం గురించి ముందడుగు వేస్తూ ఉందని చెప్తాను. మహాలక్ష్మి పథకం గురించి మీకు తెలుసు. కేవలం 500 రూపాయలకే సిలిండర్ వస్తూ ఉంది. దానికి ఇప్పటి వరకు 1,21,020 మంది వినియోగదారులకు ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఖర్చు 2,10,000 సిలిండర్స్. ఆ డబ్బు మాత్రం 6 కోట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గృహజ్యోతి కార్యక్రమం కింద మనం మాట్లాడితే విద్యుత్తు 200కి మనకి ఉచితంగా దొరుకుతూ ఉంది. దాని గురించి మనం చూసుకుంటూ ఉంటే 1,21,000 మంది వినియోగదారులకు 0 బిల్లు జారీ చేయడం జరిగింది. ఆఖరిగానే ఎన్నడూ జరగని రీతి లోపల ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి ఒక్కసారి అంతా కలిసి ఇన్స్టాల్మెంట్ కాకుండా పూర్తి 2 లక్షలు ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇవాళ 15వ తారీఖు ఇవాళ వరకు రేపట్లో కూడా అదే పూర్తి చేసుకుంటున్నాము. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 74,342 మంది రైతులకు 473 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!